అందరినీ క్షేమంగా ఉంచినందుకు ఆయనకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో 1వ కీర్తన కొన్ని మాటలు మనం తెలియజేసుకుందాము. 1వ కీర్తనలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిస్తుంది. చాలా చక్కటి కీర్తన అండి. ఈ కీర్తన చూడండి ఎంత అద్భుతంగా వ్రాయబడి ఉందో. కీర్తనలన్నీ కూడా చాలా చక్కటి కీర్తన. మన జీవితంలో, మన దైనందిన జీవితంలో ఈ కీర్తనలన్నీ మనకి భయం కలిగినప్పుడు ఒక కీర్తన చదువుకోవచ్చు, మనకి ధైర్యం కోల్పోయినప్పుడు ఒక కీర్తన చదువుకోవచ్చు, లేకపోతే మన ప్రాణాపాయం సంభవించినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు, ఒంటరితనంలో శ్రమలు సంభవించినప్పుడు, అనుదిన వాక్య సందేశాలుగా ఈ కీర్తనలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఒక్కొక్క మాట అద్భుతంగా మనతో మాట్లాడుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యము జీవము గల వాక్యం అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాక్యం మన హృదయంలో లేకపోతే అపవాది మనలో కూర్చుంటాడు. ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం ద్వారా మనము రోజు కూడా ఆత్మలో బలపడాలి. ఇది ఒక బలవర్ధకమైన ఆహారం అని ఈ వాక్యము మనం గ్రహించాలి. కాబట్టి ఈ దినాన ఈ 1వ కీర్తనలో మనం చూసినట్లయితే, మరి దావీదు గారు ఎన్నో కీర్తనలు రాశారు. అయితే 73 కీర్తనలు దావీదు రాశాడు. కొరాహు కీర్తనలు ఉన్నాయి, ఆసాబు గారి కీర్తనలు ఉన్నాయి, మోషే కీర్తనలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది వ్యక్తులైన వారు మరి ఈ కీర్తన వ్రాయడం జరిగింది. అయితే ఈ 1వ కీర్తన రాసిన సందర్భం ఏమో కానీ, రాసిన వారు ఎవరో కానీ, అయితే ఈ కీర్తన అద్భుతంగా వ్రాయబడింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొద్దు, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని గొప్పగా సెలవిస్తుంది. అతడు నీటి కాలువరి యోరను నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. చూడండి, 3 వ్యక్తులు ఇక్కడ తారసపడుతున్నారు. మన జీవితంలో ఈ 3 వ్యక్తులు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటారు. మొట్టమొదటిగా దుష్టులట్టండి. చూడండి, ఈ దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు అని సెలవిస్తున్నారు. నిజంగా మన యొక్క ఎదురుగా వచ్చి మన ఆఫీసులోనో, మనం పనిచేసే చోట, సమాజంలోనో, మనం ఎక్కడికి వెళ్ళినా సంఘాల్లోనూ ఈ దుష్టులైన వారు మనకు కనపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వారి ఆలోచన మంచిదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే అది మనం కరెక్ట్ కాదు అని ఎలాగ మనకు అర్థమవుతుంది? దుష్టుల్ని ఎలా మనం గ్రహించాలి అన్నట్లయితే దేవుని వాక్యం ద్వారా అది తప్పో ఒప్పో, వీరు దుష్టులు కాదో మరి ఎవరో అని మనకి అవగతం అవుతుంది, అర్థమవుతుంది. అది దేవుని వాక్యం ద్వారానే, దేవుని వాక్యాన్ని చదువుట ద్వారానే మనకు అర్థమవుతుందండి. ఇది అందుకే చెప్తున్నాను కదా, ఇది వారికి ఒక బలవర్ధకమైన ఆహారం, మనకి వివేచనిచ్చే మంచి జ్ఞానం గల వాక్యం అండి. ఈ వాక్యము దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దు అని ఇక్కడ తెలియజేస్తుంది. ఎలా నడవకూడదు? దుష్టులంటే అసలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, హామాన్ అనేవాడు ఉన్నాడు ఎస్తేర్ గ్రంథంలో. ఈ హామాన్ అనేవాడు మొర్దెకైకి, యూదులకి నాశనం చేపట్టబోయాడు, నాశనం చేయాలని చూశాడండి. అయితే దేవుడు ఏం చేశాడు? తన ఆలోచనను తిప్పుకొట్టాడండి. దేవునా మనకు స్తోత్రాలు. ఇలాగే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుష్టులు ఆలోచన చొప్పున నువ్వు నడవకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త అంటే, వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే అన్ని సందర్భాల్లోనూ కూడా మనకి ధైర్యం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. 2వది, పాపుల మార్గమున నిలవద్దు. ఎవరి పాపులు? అసలు పాపం అంటే ఏంటి? ఎవరి పాపులు? పాపం అంటే ఏంటి? దేవుని మాటను అతిక్రమించడమే, ఆయన ఆజ్ఞ నుండి బయటికి వెళ్ళిపోవడమే, ఆయన ఆజ్ఞ నుండి తొలగిపోవడమే పాపము. ఆదాము అవ్వ పాపం చేసి దేవుని మాటకు విధేయత చూపించకుండా తినవద్దు అని చెప్పిన పండును తిని వారు పాపం చేయడం జరిగిందండి. వారు దాక్కోవడం జరిగింది, వారు భయపడడం జరిగింది. చూసారా, పాపుల మార్గమున మనం వెళ్ళకూడదు. చూడండి, దేవుని సహవాసంలో ఉన్నంత వరకు వారు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అపవాది యొక్క మాట విన్నారో, ఎప్పుడైతే అపవాది యొక్క స్వరాన్ని వారు ఆలకించారో పాపంలో పడడం జరిగింది. వారి యొక్క మంచి స్వభావాన్ని ఈ అపవాది అనేవాడు చెరిపివేశాడు.
వారిలో చెడు స్వభావం ఉద్భవించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మనుషులలో ఈ స్వభావము, ఈ పాప స్వభావం అనేది మరి మొలకెత్తుతూనే ఉన్నది. మరి జ్ఞాపకం చేసుకుందాము. మరి పాపుల మార్గాన్ని మనం ఉండకూడదు. పాపులు చెప్పే మాటలు కానీ, మరి పాపులని ఎలా తెలుస్తుంది? వాక్యం చదవడం ద్వారా తెలుస్తుంది. దేవుడి వివేచన మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి పాపుల మార్గమున మనం నిలవకూడదు. మూడవది ఏంటో తెలుసా? అపహాసకులు కూర్చుని చోటున కూర్చోకారు. అపహాసకుడు అంటే ఏంటి? మరి ఎగతాళి చేసేవారు, గేలి చేసేవారు, అవహేళన చేసేవారు. ఈ ముగ్గురు కూడా అనేక పేర్లు పెట్టబడ్డాయి ఈ యొక్క అపహాసకులు అనబడే వారికి. గొల్యాతుని జ్ఞాపకం చేసుకుంటే దైవికమైన ఇశ్రాయేలు సైన్యాన్ని చిన్నగా చూశాడండి. వీళ్ళెంత అనుకున్నాడండి గొల్యాతు. దావీదును కూడా ఈ చిన్నోడు నన్ను ఏం చేస్తాడు అని అనుకున్నాడు. చివరికి ఏమైంది? గొల్యాతు ఓడిపోయాడు. దేవుని సైన్యము జయం అనుగ్రహింపబడింది. చూసారా? మనల్ని ఎవరైతే తక్కువగా చూశారో, ఎవరైతే వారు మన స్థానాన్ని హీనంగా చూస్తున్నారో, వారి ఎదుటే దేవుడు మనల్ని హెచ్చించగల దేవుడు. మనం గుర్తుపెట్టుకుందాం, ఒకరోజు మనకు వస్తుంది. ఆ రోజున అపహాసకుల ఎదుట మనం హెచ్చింపబడతాం. మన గేలు చేసే వారి దగ్గర, వారి వైపు మనం హెచ్చింపబడతాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే పాపులు, దుష్టులు, అపహాసకులు, వీరు ముగ్గురిని మనము ఎవరు ఎలాంటి వారు ఆలోచించగలిగినట్లయితే, ఎలాగ ఆలోచించాలి, ఎవరెవరు అని ఎలా తెలుసుకోవాలి అంటే వాక్యం ద్వారానే మనకి జ్ఞానం ఉద్భవిస్తుంది. వాక్యం ద్వారానే మనకి వివేచన వస్తుంది. కాబట్టి వాక్యం ద్వారానే ఈ వ్యక్తిత్వాలు మనకి తెలియపరచబడతాయని మనం గ్రహించాలి. అప్పుడే మనము దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకారము మనం నడవగలుగుతాం. నీతిమంతుల సభలో మనం ఉండగలుగుతాం. చూడండి, నీతిమంతుల సభలో పాపులు ఎలా నిలుస్తారు? నీతిమంతులే నిలుస్తారండి. జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొప్ప 1వ కీర్తనలో ఈ గొప్ప మర్మాలు దేవుడు మన జీవితంలో అన్వయించుకోవడానికి ఇవి మనకి అనుగ్రహించాడని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. చూడండి, అతడు నీటి కాలువల యోరను నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఇక్కడ కూడా 2 క్రైస్తవులు కనిపిస్తున్నారండి మనకి. 1 పొట్టు క్రైస్తవులు, 2 చెట్టు క్రైస్తవులు. మరి మనం ఎలా ఉన్నాము? నేను ఎలా ఉన్నాం? మీరు ఎలా ఉన్నారు? పొట్టు క్రైస్తవుల్లో ఉన్నామా? చెట్టు క్రైస్తవుల్లో ఉన్నారా? నీటి కాలువల ఓరను కాలువ దగ్గర నాటబడిన చెట్ల వలె మనం ఉన్నామా? ఈ చెట్టు ఫలభరితమైనది. నీటి ఓరను నాటబడిన చెట్టు ఫలభరితమైనది. దాని ఆకులు నిగనిగలాడుతూ పచ్చగా ఉంటాయి. వారు చిగురిస్తాయి, ఆ చెట్లు ఫలిస్తాయి. ఆ చెట్లు అలాగ ఉండగలుగుతున్నామా? వాక్యం అనే నీరు మనలో ఫలిస్తుందా? మనము కూడా మరి ఫలిస్తున్నామా? మనం బహుగా ఫలిస్తున్నామా? మనం విస్తారంగా ఫలిస్తున్నామా అని వివేచన కలిగిన వారమై ఉండాలి. ఎంత పర్సెంటేజ్ మనకుంది ఫలించటంలో అని మనకు ఉండాలి. చూడండి, మనం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివినట్లయితే, వాక్యాన్ని చదివినట్లయితే మనకి ఈ ఫలింపు అనేది ఉంటుందండి. దుష్టులెవరో, పాపులెవరో, అపహాసకులెవరో మన జ్ఞానానికి దేవుడు స్ఫురింపజేస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి చూడండి, మనం ఫలించాలి. అతడు నీటి కాలువ యోరను నాటబడింది, ఆకువాడక తన కాలమంది ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంటండి. మరి మనము చెట్టు క్రైస్తవుల్లా ఉండాలి. పొట్టు క్రైస్తవుల్లా మనం ఉండడానికి వీల్లేదు. పొట్టు చూడండి, ఉఫ్ అంటే ఎగిరిపోతుందండి. మరి ఒకనొక రోజున ఆచార్య ఆర్ఆర్కే గారిని అడిగారంట కొంతమంది, ఏమండి మీ సంఘంలో నుండి 50 మంది క్రైస్తవులు వెళ్ళిపోయారంట కదండి అన్నారు. పలానా న్యూస్లో మేము చదివామండి, సంఘాల నుండి క్రైస్తవులు వెళ్ళిపోతున్నారండి అని అన్నారంట. నిజమే బాబు, పొట్టు క్రైస్తవులు వెళ్ళిపోతేనే మంచిది కదా, మిగిలిన క్రైస్తవులు కూడా చెడిపోతారు అని వారు ఆన్సర్ ఇచ్చారంటండి. జ్ఞాపకం చేసుకో. గాలి చెదరగొట్టు పొట్టు వలె మనం ఉండడానికి వీల్లేదు. స్థిరంగా ఉండాలి, నిలబడి ఉండాలి, బలపరచబడి ఉండాలి. కాబట్టి మనం వాక్యాన్ని చదివినట్లయితే, ధర్మశాస్త్రాన్ని దృష్టించుకున్నట్లయితే, ధర్మశాస్త్రాన్ని అలాగే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, దాచుకున్నట్లయితే మనము చెట్టు క్రైస్తవుల్లా ఫలిస్తామండి. అంత మాత్రమే కాదు, నీతిమంతుల త్రావలో నిలబడతాము. మన దగ్గర పాపులు నిలబడడానికి వీలు ఎంత మాత్రమూ లేదు. దేవుని మహాకృప ఈ కీర్తన మనకి బహు ఆధ్యాత్మికమైన మర్మాలను
నేర్పింది. మరి చెట్టు క్రైస్తవులుగా ఉండి మనం ఫలిద్దాము. ప్రభువా, పొట్టు ఎగిరిపోయినట్టుగా మా జీవితం ఉండకూడదని ప్రార్థిద్దాము. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.